అమెరికా విమానయాన సంస్థలకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు అమెరికాకు చెందిన అన్ని విమానయాన సంస్థలకు అడ్వైజరీ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఇలాంటి నోటీసులు జారీ చేస్తుంటారు. ఇటీవల మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఉన్న మాదక ద్రవ్యాల ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భూతల దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. మెక్సికోపై దాడి చేసేందుకు విమానాలకు ఈ హెచ్చరికలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.